అసలు ఇక్కడ ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్, ఒక రాజకీయ నాయకుడుగా నేనేం చూస్తానంటే, అరే ప్రజలు నాకు అధికారం ఇచ్చింది దేనికోసం, ఫస్ట్ పాయింట్ దేనికోసం, అసలు ఏం కోరుకున్నారు నా గురించి ప్రజలు, మీరు బాగా చేస్తారు, అది నేను చేశా, ఫస్ట్ నాకు అదే కావాలి. వాళ్ళకి కావాల్సినవన్నీ మీరు సమకూర్చగలరు. ఏం కోరుకున్నారు? ఓకే. అయా ఇళ్ల స్థలం, అభివృద్ధి చూపించగలరు. ప్రజలు నన్ను ఏం కోరుకున్నారో చెబుతున్నాను సార్. ఓకే, అదే నన్ను ప్రజలు వచ్చి ఇది కావాలని గారు ఇక్కడ విప్రో కంపెనీ తీసుకురా అని నన్ను అడగల. హైదరాబాద్లో విప్రో కంపెనీ ఉంది, దాన్ని ఇక్కడ తీసుకురమ్మని అడగరు కూడా. వచ్చి తెనాల్లో పెట్టి అని నన్ను అడగలేదు సార్ ప్రజలు. మనోహర్ గారిని అడిగితే అడిగారో నాకు తెలియదు సార్, ఎందుకంటే ఆయన పెద్ద ఆయన కాబట్టి, ఆయన త్యాగలడు కాబట్టి. 10 సంవత్సరాల్లో చాలా విప్రో కంపెనీలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి, విప్రో, ఐసిఎల్, టెక్ మహీంద్రా, ఐబిఎం ఇట్లాంటి కంపెనీలన్నీ ఆయన తెచ్చాడు. వాటిని మీరు కొనసాగించలేకపోయారు. ఓకే. ఆయన నన్ను అడగల ప్రజలు. ఓకే. నన్ను ఏం అడిగారు, మరి ఓ శాసనసభ్యుడిగా సాగునీరు తాగునీరు విషయంలో ఇవ్వాలి, కావాలి. పంట పొలాలు ఉన్నాయి కాబట్టి వాటికి 2 పంటలకి నీళ్లు సమకూరాలని వాళ్ళు కోరుకుంటారు. ఒక ఇల్లు కావాలని కోరుకుంటారు. పిల్లలకి మంచి విద్య కావాలని కోరుకుంటారు. వాళ్ళకి వైద్యం కావాలని కోరుకుంటారు. దాని దగ్గర అవుదాం. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. అవును. సుమారు 320 పడకల హాస్పిటల్. అవును. నా ముందు పనిచేసిన ఎమ్మెల్యేలు రాజారావు అవ్వచ్చు, మనోహర్ గారు అవ్వచ్చు, అంతకుముందు ఉమ్మగారు అవ్వచ్చు, అంతకుముందు రావి రవీంద్రనాథ్ గారు అవ్వచ్చు, అంతకుముందు మా నాన్న, అంతకుముందు భాస్కరావు, వీళ్ళందరూ అవ్వచ్చు. అబ్బో, చాలామంది గుర్తున్నారు మీకు. ఇంకా స్టోరీ వద్దులేండి. అప్పటికి మీరు చెప్పే పేర్లు ఎవరికి తెలియ కూడా ఉండవచ్చు, తెలియకపోవచ్చు. అదేగా లోకాల్ ఎలలో అద్దులు సందులు గొంతులు తెలియని వాళ్ళ తెనాలి వచ్చి నాది తెనాలి నాది తెనాలంటే ఒప్పుకోవటానికి ఇది ఏమన్నాడు జాగిరా శివన్న అడ్డా. ఎల్లలో తెలియనాడు, సందులు తెలియనాడు, గొంతులు తెలియనాడు, తెనాలి పొలిమేళ్ళ తెలియనాడు. ఎగేసుకొచ్చి ఇది నాది ఇది నాది అంటానికే పంచుకోవటానికి ఏమన్నా ఇది అనుకున్నారా ఏంది? లోకాల్ శివన్న లోకాల్. తమ ఊరకనేస్తారు బిరుదు, ఊరకనేస్తారు అవార్డు ఇవ్వరు. ముద్దుగా పిలుచుకున్న, ప్రేమగా పిలుచుకున్న శివన్న లోకల్. చెప్పండి. వైద్యం వీళ్ళందరూ పనిచేశారు సార్. నేను ఇప్పుడు చెప్పిన ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళ కృషి చేస్తేనే ఆ హాస్పిటల్ 380 పడకల హాస్పిటల్, 20 పడకల హాస్పిటల్ అయింది సార్. నేనేం చెప్పానో మళ్ళీ బాగానే సార్. నా ముందు పనిచేసిన ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు, నా ముందు పనిచేసిన నాదెండ్ల మనోహర్ గారు, నా ముందు పనిచేసిన గోగినేని ఉమ్మగారు, ఆ ముందు పనిచేసిన రావి రవీంద్రనాథ్ గారు, ఆ ముందు పనిచేసిన మా తండ్రి అన్నాబత్తం సత్యనారాయణ గారు, ఆ ముందు పనిచేసిన నాదెండ్ల భాస్కర్ గారు, వీళ్ళ టైంలో ప్రతి వ్యక్తి ఆ హాస్పిటల్ని ఎంతో కొంత అభివృద్ధి చేశాను. నేను శాసనసభ్యుడైనా 4 సంవత్సరాల 10 నెలలు, 2 సంవత్సరాలు కరోనా, ఆ హాస్పిటల్ని అభివృద్ధి చేస్తూ దాన్ని 300 పడకల హాస్పిటల్కి సుమారు 6 కోట్ల రూపాయలతో దాన్ని అమరావతి రోడ్లో ఉంది హాస్పిటల్, మారిస్పేట, బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, డాక్టర్సు, ఆక్సిజన్ ప్లాంటు, అలా మొత్తం నేను తీసుకొచ్చి చేసి, దాంతోపాటు ప్యారలల్గా ఈ పట్టణం చుట్టుపక్క మండలాలు చుట్టుపక్క నియోజకవర్గాలకి ఇది పెద్ద హాస్పిటల్ వస్తూ ఉన్నారు. ఈ టౌన్లో ఉన్న వాళ్ళందరూ ఆడకపోతుంటే ఇది హెవీ రష్ అవుతుందని చెప్పి వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ని 5 ఒక్కొక్కటి 1,30,00,000 రూపాయల నుంచి 1,10,00,000 వరకు ఎక్కడెక్కడ స్థాపించారు. అది ఇక్కడ పాయింట్. పాత గవర్నమెంట్ హాస్పిటల్ చూశాను. అది ఎక్కడ? టౌన్ మధ్యలో ఉంటుంది. ఆ 3 బొమ్మల సెంటర్ దాటంగానే కొంచెం వస్తుంది. అక్కడ బ్రహ్మాండంగా ఉంది. అవును. పొద్దున పూట వెళ్తే కిటకిటలాడుతున్నాం. రోజు 100 మంది అవుట్ పేషెంట్స్ కానీ ఇన్ పేషెంట్ కానీ రోజు దీనికి ఓపీ. ఓకే. హాస్పిటల్లో డాక్టర్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. రోజుకి 64 రకాల వ్యాధి నిర్ధారణ టెస్టులు చేస్తున్నాం సార్. ఫ్రీ. బీపీ, షుగరు, థైరాయిడ్, ఇంకోటి యూరిన్ టెస్ట్ మొత్తం ప్లస్ మందులు ఫ్రీ. ఓకే. అదొకటి హెల్త్ క్లినిక్. ఐతానగర్ 2, చెంచుపేట 3, తర్వాత సుల్తానాబాద్ ఇంకోటి ఓపెన్ అవ్వాల కన్స్ట్రక్షన్లో ఉంది అక్కడ మారిస్పేట. ఓకే. అది కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఓపెన్ కూడా ఉంది. ఈ 4 హాస్పిటల్ ఫంక్షనింగ్ జరుగుతున్నాయి సార్. చూడాలి. నేను అది చూసి వచ్చాను.
పాపం మా మనోహర్ గారు చూడాలి. మేము అదే కోరుకుంటున్నాం. ఊరికనే మన ఊళ్ళో లేం కదా అని చెప్పి తెనాలి ఇట్టాగే ఉందంటే ఎట్ట. నువ్వు తీసుకొచ్చిన విప్రో కంపెనీ ఏడుందో చూపితే నేను తీసుకొచ్చిన హాస్పిటల్ చూపిస్తాను సార్. నేను చూపిస్తా, తీసుకెళ్ళి డెఫినెట్గా ఛాలెంజ్ వెళ్దాం, మన ఇద్దరం వెళ్దాం. మనోహర్ గారిని కూడా చూస్తున్నాను నేను. ఇద్దరం వెళ్దాం దాన్ని. నేను కట్టిన 3 హాస్పిటల్ ఓపెన్ అయ్యి 3 ఫంక్షనింగ్ చేస్తున్నాయి. 3 హాస్పిటల్కి వెళ్దాం. నేను చెప్పింది లేకపోతే వద్దు, నన్ను ప్రజల ముందే నుంచుంటాను. ఓకే, ప్రజల ముందు నుంచుంటా. ఇదొక అభివృద్ధి. ప్రజల ముందు నుంచుంటా నేను. నుంచుంటారు, సమస్య లేదు. నువ్వు తీసుకొచ్చిన అభివృద్ధి విప్రో కంపెనీ ఇంకో కంపెనీ ఉండదు లేండి. అది ఇక్కడ ఉంటే కనిపించేది ఈ పాటికి. అట్టగా సార్ 10 సంవత్సరాలు నా ముందు చేసినాడు కదా. చేసి ఉండొచ్చు. మరి నువ్వు ఇప్పుడు చెప్పే అభివృద్ధి అప్పుడు చేసి ఉంటావుగా. నువ్వు ఇప్పుడు కావాలని కోరుకుంటున్న అభివృద్ధి అప్పుడు చేసి ఉండాలిగా. చేసి ఉండాలిగా. అంటే నీ టైంలో మాత్రం లేదు, రేపు గెలిపిస్తే మాత్రం చేస్తా. ఇదేమన్యాయం సార్. ప్రజలు గమనిస్తారులేండి, చూస్తారు తప్పకుండా. మరి అది తప్పు సార్. ఓకే, నేను చేయలేదని చూడు. అబ్బాయి శివకుమార్ విజయవాడ తెనాలి రోడ్డు వేసావా? నేను వేయలేదు సార్. వేస్తా అన్న మాట నిజమే. ఎందుకని నేను వేయలేకపోయాను. అది 230 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఫస్ట్ సంతకం పెట్టాడు. ఆ తర్వాత అమరావతి రోడ్డు అటు వస్తుంది, దానికి ప్రయారిటీ ఇచ్చారు. దీనికి డబ్బులు ఇవ్వలేకపోయారు. ఇవ్వలేని మాట నిజమే, తప్పే ఉంది దాంట్లో. నేను ప్రజలకు చెప్పిన మాట నిజమే, ముఖ్యమంత్రి గారిని అడిగిన మాట నిజమే. ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇచ్చాడు, తొందరలో విజయవాడ తెనాలి 4-way అయిద్దని చెప్పిన మాట నిజమే. నేను అబద్ధం అంటలా. ఎస్, ఐ స్టాండ్ మై వర్డ్స్. మొన్న తెనాలి సభకు వచ్చినప్పుడన్నా అడిగారా మీరు కావాలని? కానీ 1800 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లో వేసేయండి నేనే సార్. అట్లాగే హాస్పిటల్ 3 హాస్పిటల్కి వెళ్దాం, దీనికి వెళ్దాం, ఐతనార్ వెళ్దాం, సుల్తానాబాద్ వెళ్దాం. ఇప్పుడు అక్కడ రోజు ప్రతి సెంటర్లో పేషెంట్స్, డాక్టర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, ల్యాబ్, మందులు. వెళ్దాం, అక్కడ కేస్ షీట్ చూద్దాం, రిజిస్టర్ చూద్దాం. అదొకటేనా మీరు చేసిన అభివృద్ధి? ఇంకేం లేవా? నేను అంటుంది అది 1, 2, 3 తర్వాత మాట్లాడుకుందాం సార్. అసలు మన కళ్ళకు కనపడేది ఉందగా. అవును. అంటే నేనేమంటున్నానంటే నా దృష్టిలో ప్రజలకి అభివృద్ధి అంటే విద్య, వైద్యం, ఈ 2 చాలా అవసరం. ఎవరికి? ప్రతి వ్యక్తికి అవసరమే, మరి ముఖ్యంగా పేదవాడికి, మధ్య తరగతి వాడికి ఇంకా అవసరం. అవును, ప్రతి వ్యక్తికి అవసరమే, మరి ముఖ్యంగా పేదవాడికి, మధ్య తరగతి వాడికి. నేను గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధిలో వీళ్ళందరూ ఉండాలి సార్ అని చెప్పాను, నేను లేరని చెప్పాల. అవును. కానీ నేను తీసుకొచ్చిన హాస్పిటల్లో, నేను కట్టించిన హాస్పిటల్లో 3 హాస్పిటల్స్ ఒక్కొక్కటి 1,10,00,000 రూపాయలతో బ్రహ్మాండంగా ఈరోజు సామాన్యుడు, మధ్యతరగతి వాడు, ఇంకెవరైనా కానీ వాళ్ళందరూ అక్కడ చక్కగా వాళ్ళ రోగ నిర్ధారణ చేసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారు. దీన్ని ఏమంటారు? అభివృద్ధి అని అంటారు. అంటే ఒక మధ్యతరగతి వాడిగా, నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినాడిగా, నా నియోజకవర్గ ప్రజల ప్రాథమిక అవసరాలు, మరి మెరుగైన ఆరోగ్యం, వాళ్ళ పిల్లలకి మెరుగైన విద్య, వాళ్ళ కుటుంబంలో అంతో కొంత అభివృద్ధి జరిగేదానికి వాడికి కావాల్సిన నివాస స్థలం, లేకపోతే నివాస స్థలం, దాన్ని ఇల్లు కట్టియటం, ఇట్లాంటి అటితో నేను బ్రహ్మాండంగా చేశాను. మీరు నెంబర్ 1 బ్రహ్మాండంగా. నా భూతో నా భవిష్యత్. ఈ నియోజకవర్గం పుట్టినాక ఇంతవరకు అన్నాబత్తుని శివకుమార్ అనేవాడు శాసనసభ్యుడు కాకముందు వరకు ఈ తెనాలి చరిత్రలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళందరూ గెలిపించిన నివాస స్థలాలు 13,000 మందికి. ఈ నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి చెబుతున్నా, ఇప్పుడు 27,000. నేను 4 సంవత్సరాల 8 నెలల్లో 2 సంవత్సరాల కరోనా టైం తీసేస్తే 27,000 మందికి నివాస స్థలాలు ఇచ్చాను. దీన్ని చూసి ఓర్చుకోలేరు. ఇలా జీవిత కాలాల్లో చేయలేరు. ఈ చేయలేని నేను చేసిన ఈ గొప్ప పనికి మీరు ఒప్పుకోలేరు. ఈర్ష్య, దురద, అసూయ ఏదో జరిగిపోయింది. అందుకేనంట మీ మీద అన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఎస్, కానీ మీ మీద బురద వేస్తున్నారు, దాన్ని కడుక్కోవాల్సిన బాధ్యత మీదే. ఎంత ధైర్యం ఉంటే తెల్ల సొక్కా తెల్ల ప్యాంట్ వేసుకు తిరుగుతున్నాం? బురద పడుతుందని తెలిసి కూడా. ఎంత ధైర్యం ఉంటే తెల్ల సొక్కా తెల్ల ప్యాంటు మీద మచ్చ లేకుండా తిరుగుతున్నాం? అది ఓకే ఉందా? మీరు వేసేది పొందూరు కాటన్ అని చెప్పారు కదా. రోజు తెల్ల సొక్కా తెల్ల ప్యాంట్ వేసి తిరుగుతున్నాం. సో అంత స్వచ్ఛంగా ఉంది మీ మనసు కూడా. మీరు అంత స్వచ్ఛంగానే మీరు ప్రజలకు సేవ చేస్తున్నాను అంటే అనుమానం.